ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఈరోజు క్లాస్లో భగవద్గీత 12వ అధ్యాయం భక్తి యోగంలో 3, 4, 5 శ్లోకాల గురించి వివరంగా చెబుతాను. అందరూ శ్రద్ధగా వినాలి. ఇవి చాలా చాలా ముఖ్యమైన శ్లోకాలండి. ఇందులో సాధకుడికి ఉండాల్సిన అర్హతలేమిటో దాని గురించి శ్రీకృష్ణుడు ఎంతో అద్భుతంగా చెబుతున్నాడు. చాలామంది అడుగుతూ ఉంటారు, ఏమండి నాకు దేవుడి గురించి తెలుసుకోవాలనుంది, లేదా నేను దేవుణ్ణి చూడాలనుంది, చూపిస్తారా అని ఎంతోమంది అడుగుతూ ఉంటారు. మీరు దేవుణ్ణి చూడాలంటే లేదా భగవత్ తత్వాన్ని బాగా తెలుసుకోవాలంటే ముందు మీకు కొన్ని అర్హతలు అనేవి ఉండాలి. అది ఏమిటా అర్హతలు? వాటి గురించే చూడండి, ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు చెబుతున్నాడు. చూడండి 3వ శ్లోకం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఏ త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం. అందరూ శ్రద్ధగా వినాలి. చూడండి, ఇక్కడ శ్రీకృష్ణుడు ఏమని చెప్తున్నాడంటే, నాయన ముందుగా మీరు భగవంతుడిని బాగా ధ్యానించాలంటే లేదా మీ మనస్సును భగవంతుడి మీద నిశ్చలంగా నిలపాలంటే ముందు మీలో కొన్ని అర్హతలు ఉండాలి. ఏమిటవి అంటే సంనియమ్యేంద్రియ గ్రామం. ఇంద్రియ గ్రామం అంటే ఇంద్రియ సమూహాలు. ఇక్కడ ఇంద్రియ సమూహాలు అంటే కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలను సంనియమ్య అంటే బాగా మీ వశంలో పెట్టుకొని ఉండాలి. ఈ పాయింట్ రాసుకోండి. మొదటి అర్హత ఏమిటి? సాధకుడికి ఉండాల్సిన మొదటి అర్హత ఏమిటంటే అతడు తన ఇంద్రియాలన్నిటినీ తన వశంలో బాగా పెట్టుకోవాలి. ఇక్కడ నియమ్య బదులు సంనియమ్య అంటున్నాడు, అంటే బాగా వశంలో పెట్టుకోవాలి. అలాగే మనస్సును కూడా తన వశంలో పెట్టుకోవాలి. ఆ తర్వాత ఏమిటి? ఇంకొక అర్హత, సర్వత్ర సమబుద్ధయ, అన్ని ప్రాణులను సమానంగా చూస్తూ ఉండాలి. అన్ని ప్రాణులను తనతో సమానంగా చూసే దృష్టి ఉండాలి. ఇది రెండో అర్హత. రాసుకోండి, సాధకుడికి ఉండాల్సిన రెండో అర్హత. నేనే గొప్ప అండి, నా ముందు అతడెంత, లేదా అతడి కంటే నాకే బాగా తెలుసు అనే ఈ విధమైన హెచ్చు తగ్గులు ఉండకూడదు. భేదాభిప్రాయం అనేది ఉండకూడదు. వింటున్నారా? తర్వాత మూడో అర్హత ఏమిటి? సర్వభూత హితేరతాహ, అంటే అన్ని ప్రాణులకు మేలు చేసే గుణం ఉండాలి. ఇది మూడో అర్హత. రాసుకోండి, అన్ని ప్రాణులకు మేలు చేసేటటువంటి గుణం ఉండాలి. ఇది చాలా గొప్ప గుణం అండి. ఇది కొందరికే ఉంటుంది. ఎవరైనా ఒక వృద్ధుడు మీకు ఎదురయ్యాడు అనుకోండి, అతడు ఆకలితో అలమటించిపోతున్నాడు. అప్పుడు నాకేం సంబంధం, అతడు ఏ బాధపడుతున్నా నాకేం సంబంధం అని అలా వెళ్ళిపోకూడదు. మీకు చేతనైనంత సహాయం అందివ్వాలి, లేదా ఒక పట్టడు ఆహారాన్ని పెట్టాలి అతనికి. అది ఇతర ప్రాణులకు మేలు చేసే గుణం అంటే అదే. కాబట్టి సాధకుడికి తప్పకుండా ఉండాల్సిన గుణం ఇది. తర్వాత ఏమిటి? ఇంకొకటి ఏమిటి అంటే ఇవే ప్రధానంగా ఉండాల్సిన గుణాలు ఇవి. మొదట ఏం చెప్పాను చెప్పండి? మొదటి గుణం ఏమిటి? ఇంద్రియాలన్నిటినీ తన వశంలో పెట్టుకోవాలి. మీరు పెట్టుకోవాలి. అది కరెక్ట్. కాబట్టి ఇంద్రియాలను, మనస్సును తన వశంలో బాగా పెట్టుకోవాలి. తర్వాత ఏంటి? అన్ని ప్రాణులను చూడాలి. అది చూడండి, బుద్ధి కలిగి ఉండాలి. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇదేదో పై మాటలుగా చెప్పకండి, ఇంకా మీరు ఫీల్ అవుతూ చెప్పాలి. అంటే మీరు కూడా అంత గొప్ప స్థితికి ఎదగాలి. ఇక ఎవరిని కూడా మీకంటే తక్కువ వారిగా, మీకంటే ఎక్కువ వారిగా కూడా చూడకండి.
వింటున్నారా? దీనివల్లే ఒక మానసికమైన బలహీనతలు వస్తున్నాయి. ఏమిటవి? సుపీరియారిటీ కాంప్లెక్స్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటే ఏమిటి చెప్పండి? చెప్పండి, ఏమిటి అర్థం? ఇతరుల కంటే నేనే తను నాకంటే తక్కువ నేనే అనుకోవటం గొప్ప. భావన. కాదు, ఇతరుల కంటే నేను తక్కువ. చూడండి, సమాజంలో ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అతడి ముందు నేనెంతండి, లేదా నాకంటే అతడు ఎంతో ధనవంతుడండి, కోటీశ్వరుడు, ఇంకా ఆయన పక్కన నేను నిలబడడం ఏం బాగుందండి. చూడండి, ముఖ్యంగా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు ఏమయ్యా ఇలారా ఫోటో దిగు అన్నప్పుడు ముఖ్యంగా ఇటువంటి మానసికమైన బలహీనతతో బాధపడుతుంటారు. చూడండి, అలా ఎప్పుడు అనుకోకూడదు. ఇతరుల కంటే నేను తక్కువ అనే ఫీలింగ్ మీలో ఉండకూడదు. అలాగే సుపీరియారిటీ కాంప్లెక్స్, నేనే అందరికంటే గొప్ప అనేది కూడా ఉండకూడదు. మరి ఏ భావం ఉండాలి? అన్నీ కూడా నాతో సమానమే కాబట్టి అనేటటువంటి సమదృష్టిని కలిగి ఉండాలి. తర్వాత మూడో అర్హత ఏమిటి? అన్ని ప్రాణులకు మంచి మేలు చేసే చేసే గుణం, మేలు అన్ని చేసే ప్రాణులకు మేలు చేసే గుణం కలిగి అది ఉండాలి. అది మేలు చేసే గుణం కలిగి ఉండాలి. అంటే ఇతరుల సుఖ దుఃఖాలను మీ సుఖ దుఃఖాలుగా భావించాలి. ఇతరులు ఏదైనా కష్టంలో ఉంటే వాళ్ళను మీరు ఆదుకోవాలి. కనీసం ఆదుకోకపోయినా కనీసం వాళ్ళకి ఓదార్పునైనా ఇవ్వాలి. చేతనైనంత సహాయం చేయాలి. అది చేతనైన సహాయం చేయాలి, లేదా కనీసం ఓదార్పునివ్వాలి. అంతే తప్ప నాకేం సంబంధం లేదు అని మీరు వెళ్ళిపోకూడదు. అలాగే ఇతరులు ఆనందపడుతుంటే చూడండి, మీ ఇప్పుడు ఉదాహరణకి మీ పక్కింటి అబ్బాయి ఉన్నాడు, లేదా మీ పక్కింటి వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, అతడు యూనివర్సిటీ ఫస్ట్ వచ్చాడు, గోల్డ్ మెడల్ వచ్చింది, వింటున్నారా? అందువల్ల వాళ్ళు ఎంతో ఆనందపడుతున్నారు మీ పక్కింటి వాళ్ళు. ఆ ఆనందం మీ ఆనందంగా భావిస్తూ మీరు కూడా ఆనందించాలి. అంతే తప్ప వాళ్ళ అబ్బాయికి గోల్డ్ మెడల్ వచ్చింది, మా అబ్బాయికి అసలు ఏమీ రాలేదే, అసలు వీడు సరిగ్గా చదవడే అని బాధపడుతూ ఉండకూడదు, లేదా ఈర్ష్యపడుతూ అసూయపడుతూ ఉండకూడదు. ఉంటున్నారా? అది కాబట్టి ఈ విధంగా ఇతరుల ఆనందాన్ని మీ ఆనందంగా భావించాలి. అలాగే ఇతరుల బాధను మీ బాధగా భావించాలి. అది సర్వభూత హితేరతాహ అంటే అర్థం ఇదనమాట అర్థం. తర్వాత చూడండి, 4వ శ్లోకంలో ఏమని చెప్తున్నాడంటే శ్రీకృష్ణుడు, సంయమ్యేంద్రియ గ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూత హితేరతాః. అది కాబట్టి ఇటువంటి అర్హతలున్న సాధకులే అటువంటి సాధకులు సర్వత్రగం అచింత్యం. సర్వత్రగం అంటే అంతటా వ్యాపించినటువంటి, అచింత్యం అంటే మనస్సు ద్వారా ఊహించనలవి కానటువంటి, కూటస్థం. కూటస్థం అంటే ఒక ఎంతో స్థిరమైనటువంటి, కూటస్థం అచలం రెండు ఒకటే. కూటస్థం అచలం అంటే ఒక మహాపర్వతంలాగా స్థిరంగా ఉన్నటువంటి, ధ్రువం మహోన్నతమైనటువంటి నా తత్వాన్ని ధ్యానించగలుగుతున్నారు, అలాగే నన్ను పొందుతున్నారు. చూడండి ఏమని చెప్తున్నాడు ఇక్కడ భగవంతుడు, ఇలాంటి వారే, ఇటువంటి అర్హతలు ఉన్నవారే అంతటా వ్యాపించినటువంటి నిరాకారమైనటువంటి, స్థిరంగా శాశ్వతంగా ఉండేటటువంటి నన్ను తెలుసుకొని చివరికి నన్నే పొందుతున్నారు అని చెబుతున్నాడు భగవంతుడు. మరి మీరు కూడా శాశ్వతమైన ఆ పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకొని ఆ పరబ్రహ్మములో మీరు కూడా కలిసిపోవాలంటే చెప్పండి, ఏ అర్హతలు ఉండాలి మీకు? మొదట ఏ అర్హతలు ఉండాలి? ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం అనేది ఉండాలి. తర్వాత అన్ని ప్రాణులను మీతో సమానంగా చూసే దృష్టి ఉండాలి. నెక్స్ట్ అన్ని ప్రాణులకు మేలు చేసేటటువంటి గుణం ఉండాలి. చెప్పండి, మరి ఈ 3 గుణాలు మీలో ఉన్నాయా లేవా? చెక్ చేసుకోండి, ఆత్మ పరిశీలన చేసుకోండి. ఎంతమందికి ఉన్నాయి ఈ 3 గుణాలు మీలో? నిజాయితీగా చెప్పండి, ఎంతమందిలో ఉన్నాయి? ఉన్నాయి గురువు గారు.
నాకున్నాయి గురుగారు. ఆ అందరినీ మీతో సమానంగా చూసుకునే గుణం ఉందా? చెప్పండి మీలో ఉంది ఉందా లేదా? ఉంది గురుగారు. కొందరు ఉన్నాయి గురుగారు. కొందరు ఆలోచిస్తున్నారు, కొందరు అప్పుడే ఆలోచిస్తున్నారు. పర్వాలేదండి. ఇక్కడ ఏంటంటే ఉన్నాయి అని చెప్పడం కంటే ఒకవేళ నిజంగా లేకపోయినా అరెరే నాలో ఈ గుణం లేదు కదా, కనీసం ఇప్పటికైనా నేను ఈ గుణాన్ని అలవర్చుకోవాలి అనే సంకల్పాన్ని తీసుకోండి. ఈ క్షణమే తీసుకోండి ఆ సంకల్పాన్ని. అప్పుడే మీరు సాధనలో పురోగతిని సాధిస్తారు. అప్పుడే మీరు ఈ ఆత్మ సాధనలో ముందడుగు వేస్తారు. అది గుర్తుపెట్టుకోండి. తప్పకుండా ఎప్పటికైనా మీలో ఈ 3 అర్హతలు వచ్చి తీరాలి. అప్పుడే మీరు నిజమైన దేవుడిని తెలుసుకోగలరు. లేకపోతే అంతకాలం తెలుసుకోలేరు. ఈ పాయింట్ కూడా రాసుకోండి. ఏమవుతుంది గురువు గారు, మాలో అర్హతలు లేకపోతే ఏమవుతుందంటే అంతకాలము మీరు నిజమైన దేవుణ్ణి తెలుసుకోలేరు, లేదా మీ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేరు, శాశ్వతమైన నీ మూల స్వరూపాన్ని తెలుసుకోలేరు. అప్పుడేమవుతుంది? దానివల్ల ఏమిటి నష్టం? పునరపి జననం, పునరపి మరణం. మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం. అది పక్కన పెడితే రాగద్వేషాలతో, కామక్రోధాలతో క్షణక్షణం సతమతమవుతూ ఉండడం. ఇటువంటి నరకయాతన పడాల్సి వస్తుంది. అది కాబట్టి ఇప్పుడు అర్థమైంది కదా, మీరు నిజంగా అసలైన దేవుణ్ణి పట్టుకోవాలంటే, ఆ నిజమైన దేవుడి తత్వాన్ని తెలుసుకోవాలంటే ఈ అర్హతలు తప్పక ఉండాలి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవడమే కాకుండా ఇక ఆ అర్హతలు ఎలాగైనా సరే సాధించండి. అది ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే, ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఒక్క నిమిషం ఆగండి.